తాజా 30 కీర్తి సురేష్ ఇప్పుడు ఈ మలయాళ భామను తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారు. నేను శైలజ నేను లోకల్ సినిమాలు హిట్ కావడంతో కాలేజీ కుర్రాళ్ళంతా కీర్తి కీర్తి అంటూ కలవరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి జీవితం ఎక్కడ మొదలైంది, సినిమాల్లోకి ఎలా వచ్చింది, కాలేజీలో ఆమె ఎలా ఉండేది, చదువులో మెరిట్ స్టూడెంట్ అలాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్ ది కేరళ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమెకు 24 ఏళ్లు. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు సినిమా రంగానికి చెందినవారు. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత, తల్లి మేనక. ఈ మేనక అన్ని దక్షిణాది భాషల సినిమాల్లోనూ నటించింది. కీర్తి సినిమాల్లోకి రావడానికి వాళ్ళ అమ్మే కారణం. అమ్మ అడుగుజాడల్లోనే నడిచి నటిగా మారింది. కీర్తికి ఒక అక్క కూడా ఉంది. వీరిద్దరూ కలిసి 10-12 ఏళ్లప్పుడే సినిమాలను దున్నేద్దాం అనుకున్నారు. కానీ తల్లి మేనక వారిద్దరికి చదువు ముందు తర్వాత యాక్టింగ్ అని చెప్పింది. ఇంటర్ తర్వాత మరోసారి అమ్మకు కీర్తి తన యాక్టింగ్ అంబిషన్ గురించి చెప్పింది. చదువైన వెంటనే యాక్టింగ్లోకి వెళ్ళిపోవడానికి నటన అనేది ఉద్యోగం కాదని, దానికి సమయం సందర్భం రావాలని మేనక కూతురికి చెప్పింది. సరైన అవకాశం వచ్చేదాకా ఎదురు చూడమని తెలిపింది. దీంతో కీర్తి డిగ్రీలో జాయిన్ అయింది. డిగ్రీ 3rd ఇయర్ చదువుతుండగా మలయాళం సినిమా గీతాంజలిలో ఛాన్స్ వచ్చింది. ఇది మంచి హిట్ కొట్టింది. దీని తర్వాత రింగ్ మాస్టర్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఇది కూడా హిట్ అయింది. దీంతో తమిళంలో అవకాశాలు బాగా వచ్చాయి. తమిళంలో బాగా ఫేమ్ అవుతున్నాడని నేను శైలజ దర్శక నిర్మాతలు గమనించారు. అంతే తెచ్చి సినిమాలో పెట్టుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్లో కీర్తి స్టార్ హీరోయిన్గా స్టేటస్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు నేను లోకల్ సినిమాలో అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో కీర్తి మీడియాతో మాట్లాడుతూ తన ఎడ్యుకేషన్, కాలేజీ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. చదువుల్లో తను టాప్ ర్యాంకర్ ఏమీ కాదు, అలాగని డల్ స్టూడెంట్ కూడా కాదు, అబవ్ యావరేజ్ స్టూడెంట్. గరిష్టంగా 80% మార్కులు సాధించింది. 4th క్లాస్ వరకు చెన్నై సిటీలో చదువుకుంది. ఆ తర్వాత 5 నుంచి ఇంటర్ దాకా త్రివేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. డిగ్రీ కోసం మళ్ళీ చెన్నై వచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్ సబ్జెక్టును ఎంచుకుంది. క్లాస్ రూమ్ లో ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చునేది. కీర్తి కాలేజీలో అబ్బాయిలు తక్కువగా ఉండేవారు. ఆమె ఒక లేడీ గ్యాంగ్ ను మెయింటైన్ చేసేది. చెన్నైలోని ప్యారిస్ ఏరియాకి వెళ్లి సమోసాలు, శాండ్విచ్లు బాగా లాగించేది. చెరుకు రసం అంటే కీర్తికి బాగా ఇష్టం. అలాగే తిండి ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ అనేది కీర్తి పాలసీ. తిండి తినకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తుంది. అమ్మా నాన్న మంచి పొజిషన్ లో ఉన్న కాలేజీకి మాత్రం ఆటోలో వెళ్లేది. ఆటో ఛార్జీ దగ్గర బాగా బేరమాడేది. కొందరు ఆటో డ్రైవర్లు కీర్తిని చూడగానే ఈ అమ్మాయి పరమ పిసినారు అనుకుంటూ వెళ్లిపోయేవారు. ఇదండి కీర్తి సంగతి.